రాహు భగవానుడు తన భార్యలైన శ్రీ నాగవల్లి మరియు శ్రీ నాగకన్యలతో మానవ రూపంలో దర్శనమిచ్చే ఆలయం. ఇక్కడ మనకి శివుడు నాగనాథ స్వామిగా, అమ్మవారు గిరిగుజాంబికగా దర్శనమిస్తారు. నంది నందీశ్వర హోదాను పొందిన ప్రదేశం. వినాయకుడు గణాల అధిపతి హోదాని పొందిన ప్రదేశం. ఈ ఆలయంలో రాహుకాలంలో రాహుకి క్షీరాభిషేకం చేయించుకోవడం వల్ల వివాహం, సంతానం, ఉద్యోగం, వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇక్కడ విశేషం ఏంటి అంటే పాలతో అభిషేకం చేసేటప్పుడు పాలు విగ్రహం గుండా ప్రవహించినప్పుడు నీలం రంగులోకి మారి మళ్ళీ విగ్రహం నుండి బయటికి వచ్చినప్పుడు తెల్లగా మారుతాయి. ఇది మన కళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది, కానీ దోషం ఉన్నవారికి మాత్రమే రంగు మారుతుంది. నాగదోషం నుండి ఉపశమనం కోసం భక్తులు ఈ ఆలయానికి ఎందుకు వస్తారంటే ఆదిశేష, దక్ష మరియు కర్కోటక సర్పాలు శివుడిని పూజించి వారి శాపం నుండి విముక్తిని పొందిన ప్రదేశం ఇదే కాబట్టి. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం కుంభకోణానికి 7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న నవగ్రహ ఆలయాలలో ఒకటైన రాహు ఆలయం తిరునాగేశ్వరం. ఫుల్ వీడియోని యూట్యూబ్ లో చూడండి.